హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే మనము ఫస్ట్ బేబీస్కి అంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ పిల్లలకి మనము స్టార్టింగ్లో బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మెజర్మెంట్స్తో అయితే స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. సో మనము 13 ఇంచెస్లో మనము బ్లౌజ్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. అందాజుగా చెప్తున్నాను, అలాగే టేప్ మెజర్తో చెప్తున్నాను. అక్కడ ఒక 15 ఇయర్స్ అమ్మాయి అనమాట. 28 సైజ్, 28 అంతే. సైజ్ వచ్చేసి 28 సైజ్ అనమాట. మనము అక్కడ 12.5 ఇంచెస్ తీసుకున్నాము. కుట్లులకు వదిలేసి 12 ఇంచెస్ తీసుకున్నాము. అలాగే షోల్డర్ 2 ఇంచెస్ తీసుకున్నాము. ఇప్పుడు షోల్డర్ 2 ఇంచెస్ ఉంటే మనకి అక్కడ 2.5 ఇంచెస్ తీసుకోవాలి కదా. నెక్ 2 ఇంచెస్ తీసుకున్నామండి. నెక్ 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాము. తర్వాత చంక భాగానికి మనము 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాము. అక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్న విధంగానే మీరు వితౌట్ బ్లౌజ్తో అంటే మెజర్మెంట్ లేకుండా కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ నేను అక్కడ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. అది ఎందుకు చూపిస్తున్నాను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, చాలామందికి అర్థం కాదు కదా. సో అందుకని చెప్పేసి బ్లౌజ్ మెజర్మెంట్ కూడా చెప్తున్నాను అనమాట. ఇది 13 ఇయర్స్ నుంచి 14-15 ఇయర్స్ పిల్లలకండి. 28 సైజ్ అనమాట. బ్లౌజ్ సైజ్ వచ్చేసి చాలా చిన్న బ్లౌజ్ అండి. మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి ఎప్పుడైనా ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ హెల్ప్తో మీరైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం నెక్ రౌండ్ కోసం 1 ఇంచెస్ అయితే తీసుకున్నాము. 1 ఇంచ్ దగ్గర రౌండ్ మార్క్ పెట్టుకొని రౌండ్ అయితే గీసుకున్నాము. దీన్ని కట్ చేసేసుకున్నాము. మనము వెనక భాగంతో సపోర్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవచ్చు, ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను కొన్ని గుర్తులు అయితే చెప్తాను మీకు. అసలు ఆది బ్లౌజ్ లేకున్నా కూడా మీరైతే బ్లౌజ్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో 13-14 ఇయర్స్ పిల్లలు ఉన్నారు అంటే ఫస్ట్ టైం మనకి ఆది బ్లౌజ్ అనేది మనకి మెజర్మెంట్స్ తెలియదు కదా. సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. సో మనం అక్కడ మీరు బాగా గమనిస్తే ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ని అయితే పెట్టేసుకున్నాము. దాన్ని టోటల్గా మార్క్ అయితే వేసేసుకోండి. మార్క్ వేసేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. టోటల్గా అలా అయితే మార్క్ చేసేసుకోవాలండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి టైప్ బ్లౌజెస్ అయినా సరే, అలాగే డిజైన్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్లో మనము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము ఫర్దర్ వీడియోస్లో. సో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. మనం ఈజీగా 15 ఇయర్స్ బేబీస్కి మనం ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం అయితే ఫస్ట్ 3 ఇంచెస్కి నేను ఇందాక 3 ఫింగర్స్ పెట్టాను కదండి. అదేవిధంగా 3 ఫింగర్స్ అయితే పెట్టేసి కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో చూసుకోవచ్చు. ఇక్కడ నడుము దగ్గర సైజ్ అయితే కొలుచుకోవాలి. టోటల్ మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు పేపర్ క్లాత్ మీద కనుక ట్రై చేశారంటే మీకు క్లాత్ మీద ఈజీగా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగానే మీరు కూడా మెజర్మెంట్ అయితే చేసుకోండి. మీకు ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు కట్ చేసేసుకున్న పార్ట్ని, ఇది 15 ఇయర్స్ బేబీస్కి 28 సైజ్ కండి. చాలా ఈజీగా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లోనే నేను ప్రిన్సెస్ కట్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎలాంటి బ్లౌజ్నైనా సరే టేప్ లేకుండా కూడా మనము కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. మనకి కటింగ్ తెలిస్తే చాలు, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మనం అక్కడ చూపిస్తున్నాను కదా నేను మీకు, మీరు కూడా అదే విధంగా చూసారా బ్లౌజ్ మనకి ఎంత చిన్నగా వచ్చిందో ఫ్రంట్ షేప్ అయితే. సో చిన్నపిల్లల బ్లౌజ్ లాగే ఉంది కదా. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాము. హ్యాండ్స్ కోసము మనము పొడవు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే చంక పీసులు పడకుండా ఉంటుంది. మనం ఫస్ట్ హ్యాండ్ సైజ్ని అయితే చెక్ చేసుకోవాలండి ఎంత ఉంది అనేది. అక్కడ హ్యాండ్ వచ్చేసి 4 ఇంచెసే ఉందన్నమాట. చాలా చిన్న హ్యాండ్, కానీ వాళ్ళు కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు. సో నేను ఏం చేస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేస్తున్నాను.
మనము హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు కదా, 4.5 ఇంచెస్ అయితే పెట్టేశాను. 4.5 ఇంచెస్ నుంచి మనము ఇక్కడ చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి ఇది 2.5 ఇంచెస్కి ఒక మార్క్ అయితే పెట్టుకొని ఆపోజిట్కి 7 ఇంచెస్కి అయితే ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇది 7 అనేది ఏ సైజు వాళ్ళకైనా సరే మారదు, అదైతే గమనించండి మీరు. ఏ 7 నుంచి మనము కరువు అనేది దించుకోవాలన్నమాట. కరువు దించిన తర్వాత మనము హ్యాండ్ షేప్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు హ్యాండ్స్ కట్ చేసుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని మనకు ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికి హాఫ్ ఇంచ్ కట్ చేసేసుకుంటాం కదా, సో రెండింటిని వన్ సైడ్ పెట్టేసుకొని హాఫ్ ఇంచ్కి అయితే కట్ చేసేసుకోండి. హాఫ్ ఇంచ్ మార్కుకి ఇది కట్ చేసుకోవడం వల్ల మనకి చంక భాగం దగ్గర కొంచెం ముడతలు అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మనం కట్ చేసిన పార్ట్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకోండి, మీకు గుర్తుంటుంది స్టిచ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనము షేప్ పట్టీస్ కట్ చేసుకుందాము. షేప్ పట్టీస్ మనము ఈ మెజర్మెంట్ అయితే ఎవరికైనా సరే 11 ఇంచెస్లో సెట్ అయిపోతాయండి, ఏ సైజు వాళ్ళకైనా. కానీ మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ లెంత్ని బట్టి తీసుకోండి. ఒక సైడ్ 2 ఇంచెస్ వస్తుంది, ఒక సైడ్ 3.5 ఇంచెస్ వస్తుంది ఇది మెజర్మెంట్. సో మనం కుట్టేసరికల్లా 2.5 ఇంచెస్ 2 ఇంచెస్కి కూర్చుంటుంది అనమాట. ఈ విధంగా అయితే షేప్ పట్టీస్ని కట్ చేసేసుకోవాలి. సో మనం ఇంత ఈజీగా కట్ చేసేసుకున్నామంటే చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి డబుల్ షేప్ పట్టీస్ కావాలి కాబట్టి అదే క్లాత్ మీద మనము నెక్స్ట్ షేప్ పట్టీస్ని కూడా కట్ చేసేసుకోవాలండి. చాలా చాలా ఈజీగా అయితే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా. సో స్టిచ్చింగ్ చేసేది టుమారో నేను మీకు చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో మనము బెస్ట్ డ్రెస్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ కూడా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.